జోయల్ చర్చికి రాక 2 వారాలు డేవిడ్. పక్కనే వాళ్ళ పొలం. పలకరించొద్దాం. సరే బ్రదర్, జోయల్కి చెడ్డ సహవాసాలు ఎక్కువైపోయాయి, దానివల్లే ఇదంతా. వందనాలు జోయల్. అన్నా వందనాలన్నా. ఎలా సాగుతున్నాయి పొలం పనులు? సాగుతున్నాయి అన్న, అలాగా కలుపుకిస్తే అయిపోతుంది. ఎందుకు కలుపు మొక్కలు తీసేయాలి? కలుపు బీకపోతే పంట దిగుబడి తగ్గుతుందన్న. కలుపు ఉంటే భూమి సారం అంతా కలిపే తీసుకుంటుందన్న, దానివల్ల చాలా నష్టాలు ఉంటాయన్న. నేను అదే చెప్తున్నాను జోయల్. పొలంలో కలుపు మొక్కలుంటే వరి మొక్క సారాన్ని కూడా కలుపు మొక్కే తీసుకొని వరి మొక్కను ఎదగనీయరు, దాన్ని ఫలింపనీయరు. అలాగే మన జీవితంలో కూడా కలుపు మొక్క లాంటి తప్పుడు వ్యక్తుల సహవాసాలు ఉంటే మనల్ని ఎదగనివ్వరు, ఫలించనీయరు. ఏ కలుపు మొక్క కూడా ఒక్క వరిగింజను కూడా పండించదు. అలాగే ఏ చెడ్డ స్నేహితుడు కూడా నీ జీవితంలో మంచి అన్నది చెయ్యడు. ఆలోచించు. నీ సహవాసాల విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకో. అర్థమైందన్న, ఇవాళే కలుపు తీసేస్తానన్న. పంటలో కలుపు కాదన్న, మొదట నా జీవితంలో ఉన్న కలుపు తీసేస్తాను.